ఓకే. సో ఖర్జూర పోళీలు. అవునండి. సో ఖర్జూరమే మనకి చాలా ఆరోగ్యానికి మంచిది. అండ్ ఖర్జూరం కాంబినేషన్ లో చాలా రకాల స్వీట్స్ ఎక్సెట్రా మీరు చేసి చూపించారు. అవునండి. సో ఈ ఖర్జూర పోళీలు కూడా మనం చక్కగా అంటే ఫెస్టివల్స్ టైంలో అలాగా చేసుకుంటే బాగుంటుంది చాలా రాజు బాగుంటుంది. గారు. చేయడం కూడా అంటే చాలా ఈజీ. ఓకే. కొంచెం లైట్ ప్రాసెస్ ఉంటుంది. అంటే ఖర్జూరాన్ని మనం కొంచెం పేస్ట్ లా చేసుకోవడం. మ్మ్. సో అక్కడ వరకే, మిగతాది అంతా కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకే. ఓకే, మరి ఖర్జూర పోళీలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఖర్జూర పోళీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, ఖర్జూరం పేస్ట్ 1 కప్పు, వేరుశనగ పలుకుల పొడి 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు చిటికెడు. రాజుగారు స్టార్ట్ చేద్దామా పోళీలు? ఓకేనండి. సో ముందుగా మనం మ్మ్. ఒక బౌల్లో ఓకే. మైదా, మ్మ్. కొద్దిగా ఉప్పు, ఓకే. కొద్దిగా నెయ్యి అండి. మ్మ్. సో ఇది బాగా కలిపేసి ఓకే. సరిపడా నీళ్ళు పోసేసి మనం ముద్దలా చేసేసాం కదా. చపాతీ పిండిలా. ఓకే. ఈ పిండి నానాల రాజుగారు మనం కలుపుకున్నాక? కంపల్సరీగా కాసేపు నానాలి. 10 నుంచి 15 నిమిషాలు. ఓకే. సో నేను ముందుగా కలిపేసి పెట్టేశాను. ఆహా. సో అది మనం వాడుకుందాం. పోలీలు చేయడానికి వాడేద్దాం. ఓకే. సో ఇలా రావాలి. కొంచెం మనకు సాఫ్ట్గా కూడా అవుతుంది. అవును. సో అయితే ఓకే. మనకి కంపల్సరీ ఇలా నానబెట్టుకున్నది అయితే మనకి ఆ సాఫ్ట్ గా స్ప్రెడ్ అవుతుంది, తినేప్పుడు కూడా మనకు కొంచెం సాఫ్ట్నెస్ అనేది తెలుస్తుంది. ఎస్. సో మనకి ఈ పిండి రెడీగా ఉంది కాబట్టి దాంతో స్టార్ట్ చేసుకుందామా? ఓకే. సో మరొక బౌల్లో ఓకే. ఇలా ఖర్జూరం మనం గింజలు తీసేసి మ్మ్. ఇలా మెత్తగా, అంటే మరీ లూజ్గా కాకుండా ఓకే. ఇలా పేస్ట్లా చేసేసుకోవాలి. మ్మ్. సో ఇది మనం మామూలుగా మెత్తటి ఖర్జూరాన్ని గింజలు తీసేసి చేసేసారు కదా. అవునండి. ఇప్పుడు గట్టి ఖర్జూరం కూడా ఒకవేళ మనం వాడుకోవాలి అనుకుంటే కొంచెం నానబెట్టుకొని అది కూడా ఇలాగే చేసుకోవచ్చు. లేకపోతే మనం దాన్ని కూడా గింజలు తీసేసి పొడిలా చేసుకున్న మనం వాడుకోవచ్చు. పొడి కొట్టేసి పొడిని స్టఫ్ చేసుకోవడానికి వస్తుందా రాజుగారు మనకి? అంటే దానికి కొంచెం మళ్ళీ కొంచెం అంటే లైట్ పేస్ట్ లా కొంచెం వాటర్ కొద్దిగా వేసుకోవాలంటే మనకి ఎక్కువ లూజ్ అవుతుంది. కాబట్టి కొంచెం ముద్దలాగా ఎలా అయినా చేసుకునేటట్టు. పాలతో కానీ అంటే పొడిలా చేసుకుని తర్వాత పాలు కలిపి లేదా నీళ్ళు వేసుకుంటే ఉండచేసి. కొంచెం మనకు కావాల్సిన ఎంతైతే థిక్నెస్ కావాలో ఓకే. ఓకే. అలా చేసుకోవచ్చు. మ్మ్. ఇది వేయించి పొడి చేసిన వేరుశనగ పలుకుతుంది పొడి. ఓకే. సుట్టి ఖర్జూరం అయితే అదే టేస్ట్ ఎక్కువ తెలుస్తుంటుంది కాబట్టి కొంచెం ఈ బేస్ ఇచ్చారు జస్ట్. అవునండి. అండ్ మనకి వేరుశనగ పప్పుది కూడా అంటే స్వీట్ కి బాగా బ్లెండ్ అవుతుంది కాబట్టి ఈ ఖర్జూరం కాంబినేషన్ లో కూడా బాగుంటుంది. బాగుంటుంది. సో ఈ రెండు బాగా మనం కలిపేసుకోవాలి. ఓకే. సో అయితే మీరు కలుపుతుండండి రాజుగారు, మేము చిట్కా చూస్తాం ఈలోగా. ఓకే. ఓకే అండి, ఇక్కడ రాజుగారు అది ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇలాగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. మోకాళ్ళు మోచేతులు నల్లగా ఉన్నట్లయితే కమలా పండుని గుజ్జులా చేసి కొద్దిసేపు కొబ్బరి నూనెలో నాననిచ్చి దాన్ని మోకాళ్ళ పైన మోచేతుల పైన ప్యాక్లా వేసుకోవాలి. ఇలా ఒక అరగంట సేపు ఉంచిన తర్వాత పాలల్లో శనగపిండి తేనె కలిపి పేస్ట్లా చేసి దాంతో మోకాళ్ళని మోచేతులని రుద్దుకుని ఆ తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మోకాళ్ళ పైన మోచేతుల పైన ఉండే నలుపు తగ్గుతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. ఓకే. ఓకేనా రాజుగారు? సో ఇది కూడా రెడీ అయిపోయిందండి. మ్మ్. పేపర్ ఇస్తారా? పెనం కూడా వేడి పెట్టేసుకున్నాం. ఓకే. సో దీనికి రెండు వైపులా మనం కొంచెం నెయ్యి పెట్టేసుకుంటే ఓకే. సో మనకు కావాల్సిన పిండిని తీసుకొని ఓకే. సో మధ్యలో ఈ ఖర్జూరం మిశ్రమం చేసి అంచులు మూసేసుకోవాలి. సో ఇలా రుద్దేసుకుంటే మనకు ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఎస్. అప్పుడు మనం బయటకు వస్తున్నా కూడా మళ్ళీ దానికి అంటుకుపోయి కూడా బాగానే ఉంటుంది కదా రాజుగారు. బాగుంటుంది. ఈజీ మెథడ్. టెక్నిక్
ఎందుకంటే మనము ఇప్పుడు పీట మీద చేస్తున్నా లేదా కర్ర కంటుకుపోయి అదంతా రోల్ చేసినప్పుడు చిందరవందరగా ప్రాపర్ గా అవుతుంటుంది. కాదు. ఇదైతే మనం నొక్కుతూ ఉంటాం కాబట్టి ఒకవేళ బయటకు వచ్చింది కూడా మళ్ళీ దానికే చక్కగా అంటుకుపోతుంది. నైస్, చాలా సాఫ్ట్ స్మూత్ గా కూడా వచ్చేసి స్ప్రెడ్ అయిపోయింది అంతా. సో దీన్ని చక్కగా నెయ్యితో కాల్ చేసుకుంటే మనకి రెడీ అన్నమాట. అవునండి. అండ్ ఇప్పుడు ఎలాగో దసరా సీజన్ స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఇంకా అమ్మవారికి నైవేద్యాలు ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు కదా అందరూ. ఇలా రోజుకి ఒక వెరైటీ చేయొచ్చు. ఎస్. ఇలాంటివి అయితే ఇంకా ఈజీ కూడా. ఖర్జూరం అనేది మనము కుక్ చేయాల్సిన పని లేదు. జనరల్ గా పోలీలు అనేటప్పటికి ఇప్పుడు పప్పుతో అవి చేసేటప్పుడు అది ఉడికించి ఇదంతా టైం అంతా వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ రాదు దానికి. అది అని బెల్లం వేసి మళ్ళీ పంచదార వేసి ఈ తతంగం అంతా బదులు చక్కగా ఇలా ఖర్జూరం మనకి ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్టు ఉంటుంది. యాక్చువల్గా ఒక రకంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసేసుకోవచ్చు. సో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు అయినా కూడా గబగబా చేసేసుకోవచ్చు. ఎస్. ఓకే, సో ఇలా మనకి ఎన్ని కావాల్సిన మనం రెడీ చేసేసుకోవచ్చండి. ఓకే, సో అయిపోయినట్టేనా అది? అయిపోయింది. కమ్మకమ్మగా మంచి స్మెల్ వస్తుంది, నేతితో కాల్చాం కదా. ఎస్. ఓకే, సో మరి డిష్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కార్వింగ్ ఏం చేసి చూపిస్తారో చూద్దాం. రాజు గారు ఏం చేస్తున్నారు? రాజు గారు టొమాటోతో చేస్తున్నానండి. టొమాటోతో. ఓ, ఏం చేస్తున్నారు? ఫ్లవరా? జస్ట్ అంటే స్లైసెస్ లా కట్ చేసేసి మనం ప్లేట్ డెకరేషన్. ఎస్. ఓకే. లాస్ట్ స్లైస్ ఏదైతే ఇంకా కొంచెం స్కిన్ పీల్ చేసి హాఫ్ లో సో దీన్ని కొంచెం మనం ఇలా రబ్ చేస్తే ఇలా కొంచెం ఇలా బెండ్ వస్తుంది. వాటర్ లాస్ట్ది ఇటు లాస్ట్ది అలా చేసి పెట్టాను. అవును. ఓకే. సో ఈ కార్వింగ్స్లో మనం ఒక ఫ్రూట్తో కానీ వెజిటబుల్తో కానీ ఎన్ని రకాలైన ట్రై చేయొచ్చు కదా, ఐడియా ఉంటే. ఎస్. అండ్ సింపుల్గా చేసుకుంటూనే మనము చక్కగా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం అరేంజ్ చేసుకునేప్పుడు మధ్యలో కొంచెం ఇలా రౌండ్ షేప్లో కట్ చేసేసి ఇలా గార్నిష్ లా కూడా చేసుకోవచ్చు. బాగుంది, నైస్. ఓకే, సో మరి వేడివేడిగా ఖర్జూర్ పోళీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ ఖర్జూర్ పోళీ తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. ఖర్జూర్ పోళీలు తయారు చేసే విధానం: ముందుగా మైదాలో ఉప్పు, కరిగించిన నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక బౌల్లో ఖర్జూరం పేస్ట్, వేరుశనగ పలుకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకొని చేత్తో ఒత్తుకోవాలి. వీటి మధ్యలో ఖర్జూర మిశ్రమం ఉంచి అంచులు మూసి పోళీలా ఒత్తుకోవాలి. ఆపై పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, ఖర్జూర్ పోళీలు రెడీ.